గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటాస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ప్రైజ్ ది లార్డ్. వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ఎందుకంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి పశువు కావచ్చు, ప్రతి పక్షులు కావచ్చు, ప్రతి నరుడు కావచ్చు, ప్రతి జాతి మనుషులు కావచ్చు, ఇదిగో దేవుని ఎదుట మనము నిలబడవలసినదే. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట మన పాప దోషములు ఆయన ఎదుట కనబడకుండా ఉండాలి అని నీవు దేవుని సన్నిధిలో ఇదిగో పరలోకపు మన్నాని, ఆ ఆహారముని, ఈ పరలోకపు వాక్యముని నీవు స్వీకరిస్తూ నీవు జీవించిన ఎడల మీ పాప దోషములన్నీ తొలగించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా ఇహలోకములోనే ఈ సుఖ సంతోషాలతో నీవు నడుస్తూ ముందుకు వెళ్ళిన ఎడల దేవుని ఎదుట నీవు నిలబడతావన్న సంగతి మనము మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం.